ఏలూరు జిల్లాలో శాంతి భద్రతల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం 6 కొత్త పోలీస్ జీపులను అందజేస్తుంది. ఒక్కొక్కటి 10 లక్షల విలువైన ఈ వాహనాలను రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారథి సమక్షంలో అధికారులకు అప్పగించారు. ఇక సీఎం ఆకాంక్ష మేరకు P4 పద్ధతిలో కొనుగోలు చేసిన ఈ జీపులు గంజాయి నిర్మూలన, నేర స్థలాలకు పోలీసులు వేగంగా చేరుకునేలా ఉపయోగపడతాయని మంత్రి నాదెండ్ల తెలిపారు. ఇక కార్యక్రమంలో ఐజీ అశోక్ కుమార్, కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా శ్రీనిధి ఫీడ్ మేనేజింగ్ డైరెక్టర్ దొత్తూరి బెనర్జీ గౌరవ శాసనసభ్యులు ధర్మరాజు గారికి, జిల్లా ఈ ప్రాంతం డిఐజీ గారికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అదేవిధంగా దాతలు వాళ్ళందరినీ కూడా ముందుగా ప్రభుత్వం పక్షాన, ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వాస్తవంగా క్రైమ్ నివారణ చేయడానికి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నా కూడా ఉన్న రిసోర్సెస్ని జాగ్రత్తగా మొబిలైజ్ చేసుకుంటూ ఎక్కడా ఎవరికి కూడా తగ్గకుండా ఇతర రాష్ట్రాలతో పోటీ పడడమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో మనం ఏ విధంగా నివారించగలుగుతామో ఆ స్థాయిలో వెళ్ళమని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి లా అండ్ ఆర్డర్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన కూటమి ప్రభుత్వం చాలా అద్భుతమైన కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానమైన ఒక నిర్ణయం అందులో ఏంటంటే ఎక్సైజ్ విధానంలో సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు పోలీసు వాహనాల కోసం, ఎన్ఫోర్స్మెంట్ కోసం, ఎవరైతే ఈ డ్రగ్స్కి, ఆల్కహాల్కి అలవాటు అవుతారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి కోసం ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా యంత్రాంగాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మనం